హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ అయినా, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా, ఆల్రెడీ వంట వచ్చిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా రుచిగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ చికెన్ కర్రీని ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. రైస్లోకైనా, దోశలోకైనా, వడలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఏమి హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా రుచికరంగా చేసుకునే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. సో నూనె అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను మీకు ఉల్లిపాయ అనేది కొంచెం రంగు మారిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకోండి. కర్రీ రుచి అనేది మరింత టేస్టీగా కుదురుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే టమోటాలతోటి పాటుగా ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు టమోటాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 3 నిమిషాల పాటు ఈ టమోటాలని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. మనకి ఈ టమోటా ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, మనకి ఇలా టమోటా ముక్కలు చక్కగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసేసి కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఆ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. బోన్స్తో సహా ఇక్కడ నేను చికెన్ని తీసుకున్నాను. ఇలా చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఒక 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ని హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు రెడీమేడ్ చికెన్ మసాలాని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ వరకు హోమ్ మేడ్ చికెన్ మసాలాని వేసుకోండి. ఈ హోమ్ మేడ్ చికెన్ మసాలా రెసిపీ కావాలి అంటే నేను ఇంతకుముందు చికెన్ ఫ్రై చేసిన వీడియోలో చూపించాను. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను. సో ఇలా చికెన్ మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పడుతుందన్నమాట. సో ఇలా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ వేసుకున్నారంటే మనకి ఈ గ్రేవీ అనేది చక్కగా వస్తుందన్నమాట. సో ఇలా నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఎంత వీలైతే అంతవరకు చిన్న మంటను పెట్టుకొని ఈ చికెన్ని ఖచ్చితంగా చిన్న మంట మీదే ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా చిన్న మంట మీద చికెన్ని ఉడికించుకోవడం వలన మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా చికెన్ ముక్కకు పట్టి చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా?
మనకి చికెన్ ముక్క అనేది చక్కగా ఉడికి కర్రీ అనేది చిక్కటి గ్రేవీతో చూడగానే తినాలనిపించేలా ఎంత బాగా వచ్చిందో చూసారా. సో ఇలా చక్కగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు నచ్చితే దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదంటే ఉల్లికాడల తరుగు కానీ వేసుకొని చక్కగా దోశలోకి కానీ రైస్లోకి కానీ వడలోకి కానీ వేడివేడిగా సర్వ్ చేసుకొని చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ కర్రీని ఒక్కసారి మీరు రుచి చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. నేను గ్యారంటీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ చికెన్ కర్రీ రెసిపీని మీ అందరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.